హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను తీయగా కారంగా పుల్లగా ఉండే రేగుడియాలు తయారు చేసుకుంటున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను కొంచెమే చేసుకుంటున్నాను, అందుకని 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని కచ్చాబెచ్చా ఇలా దంచుకోవాలండి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, నేను టేస్ట్ కోసం రోట్లోనే చేసుకుంటున్నాను. రోట్లో చేసిన టేస్ట్ వేరేలా ఉంటది కదండి. అందులోనే నేను 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. దాన్ని కూడా కచ్చాబచ్చా అలా దంచుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం ఇలా దాన్ని కూడా ఇలా దంచుకోవాలి. నేను రేగికాయలు క్లీన్ చేసుకున్నాను, వాటిని వేసుకుంటున్నానండి. వాటిని కూడా మెత్తగా అయ్యేలాగా మనం దంచుకోవాలి. ఈవినింగ్ టైం పాస్లా తినొచ్చు. మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీటినే తీసుకుని వెళ్ళేవాళ్ళం కదండి. ఇలా చేస్తుంటే నా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. కొంచెం తీసుకొని నేను చిన్న వడియాల్లాగా పెట్టుకుంటున్నాను. మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. నేనైతే 3 డేస్ ఆరబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇది 3rd డే అండి. నేను 3rd డే పెట్టుకున్న తర్వాత ఇలా చాకుతో ఇలా తీసేస్తున్నానండి. నేను ఇవి 2 డేస్ పెట్టుకున్నానండి. 2 డేస్కి ఇలా ఉన్నాయి. 2nd డే నేను ఇట్లా వెనక పక్క టర్న్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక రోజు ఆరిపోతే సరిపోతుందండి, మనకి రేగుడియాలు తయారైపోతాయి. నేను మొత్తం అన్ని ఇలా తిప్పుకున్న తర్వాత ఆ రోజు కూడా ఎండలో పెట్టుకున్నాను. నేను ఇలా వెనక పక్క తిప్పిన తర్వాత ఇలా ఆరిపోయినాయి. ఇగోండి, రేగుడియాలు అయితే తయారైనాయి. మనం రేగుడియాలని ఇలా తయారు చేసుకోవాలి. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe అమ్మమ్మ చేతి వంట.